హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మీ ముందుకైతే ఒక 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ తో వచ్చానండి. సో 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ అంటున్నారు, మరి మల్టీ బ్యాగర్ అవుతాయని గ్యారంటీ ఏముంది? మీరు ఎందుకని మల్టీ బ్యాగర్ చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. సో అందుకనే లాస్ట్ టైం మన ఛానల్లో ఏదైతే 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ టైటిల్ తో చేసిన వీడియో ఏదైతే ఉందో, సేమ్ ఆ వీడియో యొక్క రివ్యూ అయితే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఆ వీడియోలో చూసి ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ 260% రిటర్న్స్, అంటే 1:2x మల్టీ బ్యాగర్ అయిందండి ఓవరాల్ పోర్ట్ఫోలియో. నాట్ ఓన్లీ వన్ స్టాక్, దాంట్లో కొలాప్స్ అయిపోయిన స్టాక్స్ కూడా ఉన్నాయి, మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నట్టయితే 1 lakh ఇన్వెస్ట్ చేసిన వారికి 3.5 lakhs రిటర్న్స్ అయితే ఇచ్చిన స్టాక్ పోర్ట్ఫోలియో అనమాట. సో అది చూపించి ఆ తర్వాతే మీకు ఈ 10 మల్టీ బ్యాగర్స్ గురించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ స్టాక్ ను సెలెక్ట్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్విన్స్ మై సెల్ఫ్ బై డూయింగ్ మై ఓన్ అనాలిసిస్ అనమాట. సో నేను అనాలిసిస్ చేసి నాకు నచ్చితేనే మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు గనుక మన ఛానల్ యొక్క అనాలిసిస్ నచ్చినట్టయితే సో కైండ్లీ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఒకవేళ మన ఛానల్ నుంచి ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసినా, ఎటువంటి స్టాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయగలిగిన, మీకు ఎటువంటి ఉపయోగం ఉంది అనుకుంటే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్స్. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మీరు చెప్పారు వాస్తవానికి 10 స్టాక్స్ గురించి వీడియో ఎక్కడ చేశారు మీరు అని అడగొచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో అండి. యాక్చువల్ గా ఈ వీడియో యొక్క టైటిల్ ఇలా ఉంటుంది, 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి. సేమ్ ఇదే థంబ్నెయిల్ తో లాస్ట్ టైం వీడియో చేయడం జరిగింది June 17th, 2020 అన్నమాట. సో ఇది ఆల్రెడీ 2022 కాబట్టి ఆల్మోస్ట్ 18 months అయితే అయిపోయింది. సో 18 months బ్యాక్ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ దీంట్లో చూపించిన స్టాక్ వచ్చేసి బ్రైట్ కామ్ గ్రూప్ అండి. దీని గురించి నెగటివ్ కామెంట్స్ కూడా దీంట్లో రావడం జరిగింది. 11 రూపీస్ 95 లో ఇక్కడ చూపించడం జరిగింది. యూ కెన్ సీ హియర్. సో 11 రూపీస్ 95 లో చూపించిన స్టాక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైస్ చూద్దాం. సో 11 రూపీస్ 95 అండి. సో ఐల్ అడ్జస్ట్ ద సో 11 రూపీస్ 95 లో చూపించిన స్టాక్ ప్రజెంట్ దీని యొక్క మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ ఉందండి. సో ఎంత మల్టీ బ్యాగర్ అయిందండి? ఆల్మోస్ట్ 18x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. అంతేకాకుండా 200% రిటర్న్స్ మనాక్సియా అల్యూమినియం లో, మోరఫెన్ లాబొరేటరీస్ లో 80% రిటర్న్స్, TV18 కూడా దీంట్లో చూపించడం జరిగింది. TV18 లో మరీ అంతగా రిటర్న్స్ వచ్చినట్టు లేవు. ఓవరాల్ గా వీటి యొక్క ఎక్సెల్ షీట్ అయితే నేను ఇక్కడ చూపించడం జరిగింది. బ్రైట్ కామ్ గ్రూప్ 1195 లో ఇచ్చినట్టయితే ప్రెసెంట్ 180 రూపీస్ లోను, మనాక్సియా అల్యూమినియం ని 10 రూపీస్ లో ఇచ్చాను, 25 రూపీస్ లోను 145 రిటర్న్స్, మోరఫిన్ ల్యాబ్స్ 26 రూపీస్ లో ఇచ్చింది, 51 రూపీస్ లోను, TV18 వచ్చేసి 37 లో ఇచ్చిన స్టాక్ 58 రూపీస్ లోను, ఇది కూడా 55% రిటర్న్స్ ఇచ్చింది. మనాలి పెట్రోకెమికల్స్ 17 రూపీస్ లో ఇచ్చిన స్టాక్ ప్రజెంట్ ఇది 112 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, 541% రిటర్న్స్, అంటే ఆల్మోస్ట్ 5x మల్టీ బ్యాగర్ అయింది. హ్యాత్వే కేబుల్స్ వచ్చేసి లాస్ అయిందండి, 32 లో ఇచ్చిన స్టాక్ వచ్చేసి 22 లో. సో అందుకే చెప్తాను, నేను ఎప్పుడైనా సరే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఏ మనీని అయితే లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుందో మినిమం అమౌంట్ నే ఇన్వెస్ట్ చేయండి, లంసమ్ అమౌంట్స్ తో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తాను. సో దానికి ఇందులో అయితే నేను ఈచ్ స్టాక్ లో 10,000 సెగ్రిగేషన్ చేసినట్టయితే అసెట్ అలొకేషన్ పరంగా ఈచ్ స్టాక్ లో ఈక్వల్ అమౌంట్ తో మనము క్యాపిటల్ ని ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఒక 1 lakh రూపీస్ ని ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రజెంట్ దీని యొక్క వర్త్ వచ్చేసి 3,61,000 అయిందండి. 261% రిటర్న్స్ ఇచ్చింది. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే 1 year లో మనకు వచ్చే రిటర్న్స్ ఎంత అండి? 7 to 8% వస్తాయి. దీంట్లో 261%, దట్ టు బి హైయెస్ట్ రిస్క్ తీసుకున్నారు కాబట్టి, ఎందుకంటే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. నార్మల్ గా అయితే ఇన్వెస్ట్ చేసినట్టయితే 20-25% రిటర్న్స్ ఇచ్చినట్టయితే ఓవరాల్ గా పోర్ట్ఫోలియో దట్ ఈస్ మచ్ బెటర్ దెన్ ఎనీథింగ్ అండి. కాకపోతే దీంట్లో 261% ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇచ్చిందండి. నాట్ 1 స్టాక్, నాట్ 2 స్టాక్స్. దీంట్లో 10 రూపీస్ లో ఇచ్చిన స్టాక్ 2 రూపీస్ అయ్యింది కూడా ఉందండి. ఆప్టో సర్క్యూట్స్ చూడండి, 10 రూపీస్ లో ఇచ్చిన స్టాక్ 2 రూపీస్ కి పడిపోయింది. సో పెన్నీ స్టాక్స్ లో రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. అందుకే ఏ ఒక్క స్టాక్ లోనూ హైయెస్ట్ అమౌంట్స్ తో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తాను. ఓవరాల్ గా 10 స్టాక్స్ ఇచ్చినట్టయితే
10 స్టాక్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నెగటివ్ గా కనిపిస్తున్నాయి కేవలం రెండు స్టాక్స్, ఆప్టో సర్క్యూట్స్ అండ్ హ్యాత్వే కేబుల్స్. ఈ 2 స్టాక్స్ మాత్రమే లాసెస్ ను చూపించాయి లాస్ట్ 1.5 year లో. మిగిలిన అన్ని స్టాక్స్ లోను ఈవెన్ వోడాఫోన్ ఐడియా కూడా 10% రిటర్న్స్ ఇచ్చింది, ధనలక్ష్మి బ్యాంక్ కూడా 10% రిటర్న్స్ ఇచ్చింది, 55% తో TV18, అంతేకాకుండా 338% సురానా టెలికాం రిటర్న్. సో దిస్ ఈస్ ద రిస్క్ అండి, ఈక్విటీస్ లో ఉండే రిస్క్. పెన్నీ స్టాక్ లో అయితే హెవీ రిస్క్ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో, థంబ్నెయిల్ ఏదైతే ఉందో దీంట్లో చూపించడం జరిగింది, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రిస్క్ టేకర్స్ అని చెప్పేసి. సో రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి అండ్ విత్ డూయింగ్ యువర్ ఓన్ రీసెర్చ్ అనమాట. ఈ 10 స్టాక్స్ గురించి చెప్పాలంటే కనుక ఈ 10 స్టాక్స్ లో అన్ని స్టాక్స్ లేటెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ గా ఇచ్చిన స్టాక్సే, అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వచ్చేసి జీరో డెట్ ఉన్న స్టాక్స్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక డెట్ వచ్చేసి జీరో డెట్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ అండి. లేదంటే కనుక మినిమం డెట్ ఉన్న కంపెనీస్ నే చూపించడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీకు 4.6 crores డెట్ అనేది కనిపిస్తుంది హిట్కో టూల్స్ లో. సో ఇది డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన టూల్స్ అయితే తయారు చేసే కంపెనీ. సో ఇలాంటి కంపెనీస్ ఇక్కడ చూపించడం జరిగింది. స్టాక్స్ యొక్క నేమ్స్ చూద్దామండి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐరాన్ అండి. సో ఐరాన్ యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి 24 రూపీస్. యాక్చువల్ గా ఈ స్టాక్స్ యొక్క డీటెయిల్స్ నేను పోస్ట్ బడ్జెట్ తర్వాత చేద్దాం అనుకున్నాను. కాకపోతే మీరు చూసినట్టయితే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా లాస్ట్ ఫ్రైడే మార్కెట్స్ కరెక్షన్ అయినా కూడా చూడండి 4.61% అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అవుతూ కనిపించాయి. సో అందుకనే ఇంకా లేట్ చేసినట్టయితే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టాక్స్ హైయెస్ట్ ప్రైస్ కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ టైంలో మనం బై చేస్తే ప్రయోజనం ఏమి ఉండదు కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇక్కడ తొందరగా అయితే ఈ రోజు ఈ వీడియోని అయితే చూపించడం జరుగుతుంది. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐరాన్ లిమిటెడ్ అండి. ఐరాన్ లిమిటెడ్ -1% లో క్లోజ్ అయిన స్టాక్ 24 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. 305 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్. స్టాక్ యొక్క డేట్ చూసినట్టయితే జీరో డేట్ అండి. స్టాక్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి బాగా పోస్ట్ చేసింది. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి 2.22 crores నెట్ ప్రాఫిట్ అయితే చూపించడం జరిగింది, విచ్ ఇస్ 12% ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ తో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. సో స్టాక్ యొక్క ప్రైస్ చూసినట్టయితే వన్ ఆఫ్ ద డే 34 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ ప్రజెంట్ అయితే 24 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. సో స్టాక్ యొక్క సేల్స్ గ్రోత్ 19.4% ఉంటే ప్రాఫిట్ వేరియేషన్ వచ్చేసి 41.8% ఉందండి. దట్స్ ద రీజన్ ఐ సెలెక్టెడ్ ది స్టాక్ ఐరాన్ లిమిటెడ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఐటీ సెక్టర్ కి సంబంధించిన మైక్రో క్యాప్ స్టాక్ అండి, 305 crores. సో పెన్నీ స్టాక్స్ అంటేనే 500 crores కంటే బిలో మార్కెట్ క్యాప్ ఉండే స్టాక్స్. దీంట్లోనైతే మరీ మైక్రో క్యాప్ స్టాక్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది నేను, ఎందుకంటే రిస్క్ టేకర్స్ మాత్రమే మినిమం అమౌంట్స్ తో దీంట్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఆర్ బిలో 30 రూపీస్ అండి. 30 రూపీస్ కంటే ఎక్కువగా ఉన్న స్టాక్ అయితే ఇందులో సెలెక్ట్ చేయలేదు. సో సిఐఎల్ సెక్యూరిటీస్ అనేది 1989 లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. ఇది F&O సెగ్మెంట్ లో క్యాపిటల్ మార్కెట్స్ లో కరెన్సీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ. సో దీని యొక్క సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది BSE లో మాత్రమే లిస్ట్ అయిన కంపెనీ. స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ కేవలం 14.8 crores అండి. డెట్ చూసినట్టయితే జీరో డెట్ ఉన్న కంపెనీ. సో స్టాక్ యొక్క బుక్ వాల్యూ చూసినట్టయితే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్టయితే 45 రూపీస్ లో ఉంది. స్టాక్ మాత్రం మనకి 29.5 రూపీస్ లోనే దొరుకుతుంది. ఇండస్ట్రీ PE 10 తో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ యొక్క PE అనేది 8.38 ఉంది, విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్. సో స్టాక్ యొక్క క్వార్టర్లీ వేరియేషన్ అయితే మనకి 168% పెరగడం వల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. CIL సెక్యూరిటీస్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఆల్సో ట్రేడింగ్ బిలో 30 రూపీస్ అనమాట. సో మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి DB ఇంటర్నేషనల్ అండి. సో DB ఇంటర్నేషనల్ కూడా స్టాక్ బ్రోకరేజ్ కి సంబంధించిన కంపెనీ. ఇది కూడా లాస్ట్ ఫ్రైడే రోజున మనకి 4.83% అప్పర్ సైడ్ లో క్లోజ్ అయిన 98.7 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దిస్ ఈస్ ఆల్సో ట్రేడింగ్ ఎట్ 28.2, సో బిలో 30 రూపీస్. స్టాక్ యొక్క డెట్ చూసినట్టయితే కేవలం 1.49 crores ఉంది. స్టాక్ యొక్క ప్రాఫిట్ వేరియేషన్ క్వార్టర్లీ చూసినట్టయితే 37.5 ఉంది. ROCE అండ్ ROE చూసినట్టయితే ROE మాత్రం కాస్త తక్కువగానే కనిపించినప్పటికీ ROCE మాత్రం 12.2 అనేది ఉంది. దీంట్లో రిస్క్ అనేది అయితే ఎక్కువగా ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ హెవీగా ఉంది. సో ప్రాఫిట్ వేరియేషన్ అనేది నెగటివ్ గా ఉంది కాబట్టి DB ఇంటర్నేషనల్ లో కాస్త రిస్క్ ఎక్కువగా ఉన్న కమింగ్ ఫ్యూచర్ వచ్చేసి స్టాక్ యొక్క ఫ్యూచర్ అనేది బాగుండే ఛాన్సెస్ ఉంటుంది అనే ఒపీనియన్ తో అయితే, ఎందుకంటే డెట్ ఫ్రీ అయిన కంపెనీ కాబట్టి, డెట్ ని తగ్గించుకున్న కంపెనీ కాబట్టి దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి SP క్యాపిటల్ ఫైనాన్సింగ్ అండి. సో 3 ఆఫ్ దెమ్ ఆర్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కి సంబంధించిన కంపెనీస్ ని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ బ్యాంకింగ్ మర్చెంటింగ్ కి సంబంధించిన స్టాక్ ని కూడా ఒక స్టాక్ ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా 14.5 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. లాస్ట్ ఫ్రైడే రోజున నెగటివ్ గా క్లోజ్ అయిన కంపెనీ. 24 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ యొక్క ROCE ROE చూడండి 35.4% ROCE,
5% ROE అనేది కనిపిస్తుంది. PEG రేషియో 1 కంటే బిలో ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 11.1 ఉందండి. ఎక్కడైతే స్టాక్ యొక్క ప్రైస్ 24 ఉందో అక్కడ ఎర్నింగ్ పర్ షేర్ 11.1 ఉండడం అనేది అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. స్టాక్ యొక్క డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0 అండి. ఆల్మోస్ట్ 0 డెట్ ఉన్న కంపెనీ. స్టాక్ యొక్క క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి, 3000% ప్రాఫిట్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. సో స్టాక్ అనేది లో వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతుంది కాబట్టి కాస్త మీరు కాషియస్ గా ఉండండి. కేవలం మినిమం అమౌంట్స్ తోటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఏ అమౌంట్ అయితే మీరు లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుందో, ఏ అమౌంట్ అయితే మనకి అక్కర్లేదు, జస్ట్ 1000-2000 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి బిలో 30 రూపీస్ ఇన్ స్టాక్స్ కాబట్టి. అందుకని చెప్పేసి పెన్నీ స్టాక్స్ లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కొంత మనీ ఏదో బోనస్ గా వచ్చిన మనీ లేదంటే ఏదైతే గిఫ్ట్ రూపంగా ఇచ్చిన మనీస్ ఉంటాయో వాటిని ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే, ఇప్పుడు బ్రైట్ కామ్ లాగా ఇక్కడ చూడండి 3000% రిటర్న్స్ ఇచ్చిందండి బ్రైట్ కామ్ లాస్ట్ 1 year లో. సో ఇట్లాంటి ఒక్క స్టాక్ తగిలినా కూడా సో ఇట్ విల్ గివ్ యూ ద మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కంపేర్ విత్ ద పోర్ట్ఫోలియోలో మిగిలిన అన్ని స్టాక్స్ నెగటివ్ లో ఉన్నా కూడా ఒక్క స్టాక్ 2 స్టాక్లు ఇట్లాంటి మల్టీ బ్యాగర్స్ అయితే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో శ్యామ్ సెంచరీ ఫెరోస్ అండి, మీకు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన స్టాక్ వచ్చేసి ఇదేనండి. ఏదైతే ఒక స్టాక్ ని పెన్నీ స్టాక్ ని నేను తీసుకొస్తున్నాను అని చెప్పేసి, సో దీని గురించి లాస్ట్ 2 days బ్యాక్ నేను పోస్ట్ చేయాల్సింది, బట్ టైం మేనేజ్మెంట్ అవ్వలేదు. సో అందువల్ల పోస్ట్ అయితే చేయలేదు. కానీ లాస్ట్ 2 days లో ఇది 10% ర్యాలీ అయితే తీసింది. 17.65 ఏదైతే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చిందో అప్పటి నుంచి దీన్ని పోస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను. లాస్ట్ 2 days లో 5% ర్యాలీ అయితే తీసింది. ROC వచ్చేసి 16.1 అండ్ ROE వచ్చేసి 17.2 ఉన్న 0 డెట్ కంపెనీ, ఆల్మోస్ట్ 0.54 అంటే. సో ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 1.48 ఉందండి. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి, 750% గ్రోత్ అనేది మనకి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే చూపిస్తుంది రిజల్ట్స్ లో. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి 6 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 7 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో మీకు 7 రూపీస్ లో అంటే నాకు గుర్తొచ్చింది ట్రైడెంట్ అండి. ట్రైడెంట్ ని 5 రూపీస్ కంటే బిలో ఉన్నప్పుడు, 4.5 రూపీస్ లో ఉన్నప్పుడు మనం మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది 60 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి. 319% రిటర్న్స్ లాస్ట్ 1 year లో ఇచ్చింది. సో 10x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ మన ఛానల్ ద్వారా, 10x కాదండి ఆల్మోస్ట్ 15x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ 4.5 రూపీస్ నుంచి అంటే. సో ఇట్లాంటి స్టాక్స్ అనేవి చేసినప్పుడు చాలా ప్రౌడ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన వ్యూవర్స్ కి, ఫాలోవర్స్ కి ఏదో ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాము అని చెప్పేసి. కాకపోతే జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నాకు గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చింది, వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి. బట్ ఇప్పుడైతే ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. కైండ్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ అండి, ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అనదర్ ఇన్వెస్టర్స్ అనమాట. సో అందుకని చెప్పేసి సో 6 రూపీస్ లో 7 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ వచ్చేసి స్వస్తి వినాయక ఆర్ట్ హెరిటేజ్ కార్పొరేషన్ అండి. సో ఇది 27.9 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దీని యొక్క ROC, ROE 12% అండ్ 14.8% కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ అన్నింటిలోనూ 50% కంటే ఎబో ఉండేలా చూసుకున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ ద 10 స్టాక్స్ ఆర్ మోర్ దెన్ 50%. సో ప్రైస్ టు బుక్ వాల్యూ కేవలం 1.84 ఉంది, బిలో 2 ఉండాలి కాబట్టి. ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0. సో దీని యొక్క PEG రేషియో నెగటివ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే బిఫోర్ లాస్ట్ టైం దీని యొక్క రిజల్ట్స్ అనేవి నెగటివ్ గా ఉన్నాయి కాబట్టి. సో ఇది 7 రూపీస్ స్టాకే కాబట్టి కాస్త రిస్క్ తీసుకునే వాళ్ళు దీంట్లో కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండి. ఇది 24 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న 107 మార్కెట్ క్యాప్ ఉన్న 107 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ యొక్క PE వచ్చేసి 16.7 ఉందండి. ఇండస్ట్రీ PE తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త హెవీ వాల్యుయేషన్స్ లో కనిపిస్తున్నప్పటికీ స్టాక్ యొక్క డెట్ చూసినట్టయితే మనకి తగ్గడం కనిపిస్తుంది. ప్రాఫిట్ వేరియేషన్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నా అండ్ 5 years యావరేజ్ ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నా. సో ఓవరాల్ గా చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 6.37 crores అయితే ఇది లేటెస్ట్ క్వార్టర్ లో చూపించిన కంపెనీ. సో దాని గురించి అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది, వన్ ఆఫ్ ద ఫైనాన్స్ సెక్టార్ నుంచి. సో బ్యాంకింగ్ సెక్టార్ లో ఏదో ఒక స్టాక్ ఉండాలి కాబట్టి ఈ స్టాక్ నైతే బిలో 20 రూపీస్ లో ఉన్న స్టాక్ నైతే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. హిట్కో టూల్స్ ఆల్రెడీ చెప్పాను, ఇది డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించిన టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. 21.9 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఫ్రైడే కూడా 4% ర్యాలీ తీసిన కంపెనీ. 13.5 crores మైక్రో క్యాప్ ఉన్న కంపెనీ. సో డెట్ అనేది 4.6 crores గా కనిపిస్తుందండి. దీంట్లో మాత్రం కాస్త హైయెస్ట్ డెట్ అనేది అంటే 2.36 crores డెట్ టు ఈక్విటీ అనేది కనిపించడం అనేది కాస్త హెవీగానే మిగతా కంపెనీతో కంపేర్ చేసుకున్నట్టయితే దీంట్లో హై డెట్ అనేది కనిపిస్తుంది. కానీ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది అట్రాక్టివ్ గా ఉండడం వల్ల ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆగ్రోఫోర్స్ ఇండియా అండి. ఇది కూడా 5% ర్యాలీ తీసిన స్టాక్. 24 రూపీస్ లో క్లోజ్ అయిన స్టాక్. 49.6 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ అండ్ ROC, ROE 10 కంటే బిలో ఉన్నప్పటికీ
దీని యొక్క డెట్ అనేది తగ్గడం 11.2 crores ప్రజెంట్ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.26 crores ఉంది. సో డెట్ అనేది తగ్గడం, క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనేవి పెరగడం అనేది దీంట్లో. సో దిస్ ఈస్ ద 9th స్టాక్ అండి, ఆగ్రోఫోర్స్ ఇండియా లిమిటెడ్. సో ఆగ్రోఫోర్స్ ఇండియా లిమిటెడ్ యొక్క డెట్ అనేది 11 crores ఉండడం అనేది కాస్త నెగటివ్ గా ఉన్నప్పటికీ మిగతా అన్ని విషయాల్లో స్టాక్ యొక్క బుక్ వాల్యూ అనేది అట్రాక్టివ్ గా 21 ఉండడం, ఆర్ఓసి ఆర్ఓఈ కూడా అట్రాక్టివ్ గా ఉండడం, స్టాక్ యొక్క ప్రాఫిట్ వేరియేషన్ పెరుగుతూ ఉండడం అనేది పాజిటివ్ గా కనిపించింది. సో దిస్ ఈస్ ద 9th స్టాక్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ స్టాక్ ఈజ్ బిల్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ అండి. సో బిల్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది కూడా కేవలం బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 138 crores ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ. సో దీని యొక్క ఆర్ఓసిఈ ఆర్ఓఈ అనేది తక్కువగా ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ ఇలాగే 10 to 15 రేంజ్ లోనే ఉంటాయి. కాకపోతే ఇది మరీ మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి దీని యొక్క వాల్యుయేషన్ కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి. సో స్టాక్ యొక్క డెట్ చూసినట్లయితే మాత్రం జీరో డెట్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 4 rupees ఉండడం అనేది కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది 0 ఉంది. ఓవరాల్ గా ప్రమోటర్ షేర్ అనేది 65% కంటే ఎబో ఉండడం, క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది కూడా 101% కంటే ఎబో ఉండడం అనేది అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో దీంట్లో కూడా యాన్ అండ్ యావరేజ్ వాల్యూమ్స్ అయితే 5 lakhs కంటే ఎబో పర్ డైలీ అయితే ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి హైయెస్ట్ గాను. సో ఓవరాల్ గా ఈ 10 స్టాక్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే డెట్ తక్కువగా ఉండడం, స్టాక్ యొక్క లేటెస్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్ అనేవి పాజిటివ్ గా ఉండడం, ప్రీవియస్ క్వార్టర్స్ లో లాసెస్ మేక్ చేసినప్పటికీ ఇప్పుడైతే ప్రెసెంట్ డిసెంబర్ క్వార్టర్ లో అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో అయితే ప్రాఫిట్స్ పాజిటివ్ గా ఉండడం. ద అదర్ థింగ్ ఈజ్ వాల్యూమ్స్ అండి. 1 year యావరేజ్ వాల్యూమ్స్ అనేవి 5,000 అట్లీస్ట్ కంటే ఎబో ఉన్న స్టాక్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పెన్నీ స్టాక్స్ అనేవి దాంట్లో బయర్ సెల్లర్స్ ఉండకపోవడం వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో వాల్యూమ్స్ అనే దాన్ని కూడా నేను కన్సిడర్ చేసి అయితే ఈ 10 స్టాక్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ ఆల్ ఆర్ ఫండమెంటలీ లుకింగ్ గుడ్ అండి. సో ఈ స్టాక్స్ ఇచ్చినంత రిటర్న్స్ మరి ఇస్తాయా అంటే ఇవ్వకపోవచ్చు అండి. కాకపోతే అట్లీస్ట్ మన ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఇన్ రిటర్న్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కమింగ్ డేస్ లో. ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే మీరు ఇలాగే 2 to 3 years కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, లేదంటే ఒక రిటైర్మెంట్ అమౌంట్ గురించి మీరు ఏదో 10,000 20,000 దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి అనుకుంటే కనుక ఈక్విటీస్ అనేవి బెస్ట్. దాంట్లో ఇట్లాంటి పెన్నీ స్టాక్స్ లో రిస్క్ తీసుకునే వారైతే కనుక యంగ్స్టర్స్ ఎవరైతే 18-19 years ఏజ్ నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉన్నారో స్మాల్ అమౌంట్స్ తో, వాళ్ళ గురించి అయితే యూ కెన్ కన్సిడర్ బికాస్ యువర్ రిస్క్ రేట్ ఈస్ హయ్యర్ దెన్ ద elders anamata. So that's the thing andi. I hope this will be also useful for you. Thank you. Good luck. Jai Hind.